ప్రజాపాలన దరఖాస్తులు తప్పులు లేకుండా పొందుపరచాలని జిల్లా నూతన కలెక్టర్ రాజాశేష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓ మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ప్రజలు ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు అధికారులు స్వీకరించి డేటాను సక్రమంగా తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కోరారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు కల్పించాలని అన్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పథకాల కోసం ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బట్టిసావర్గాం గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. డప్పు వాయిద్యాల మధ్య శివశక్తుల భక్తి పాటలు పాడుతూ శివనామస్మరణ చేస్తూ ఈ పల్లకి మోయిగా మహిళలు మంగళహారతులు పట్టుకుని ముందు నడిచారు. గ్రామంలోని వీధుల గుండా ఈ పల్లకి ఊరేగింపు ఎంతో భక్తి శ్రద్ధలు నడుము చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయన సమక్షంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం పల్లకి ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా 11 రోజుల పాటు శివదీక్షలు చేపట్టి ఎంతో నియమనిష్ఠులతో ఒక్కపూట భోజనం చేసి ఆ హరిహర దేవుణ్ణి కొలుస్తారు. శివుని సేవలకు పాత్రలవుతారని దీక్షాచారులు వెల్లడించారు. అన్ని దానాలకు అన్నదానం చాలా గొప్పది. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకొని వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవా భవన్లో 2 ఏళ్లుగా నిత్యాన్నదానం చేస్తూ అన్నదాతగా పేరు తెచ్చుకున్నారు. 100 మంది ఆకలి తీరుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. వచ్చినా ఏదో ఒక పూట పెట్టేవాళ్ళే ఉంటారు. కానీ ప్రతిరోజు నిత్యాన్నదానం చేసేవారు అరుదుగా ఉంటారు. ఇక ఆ కోవకు చెందిన వారే కంది శ్రీనివాసరెడ్డి. పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయనను పలువురు అభినందిస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. నూతన జిల్లా కలెక్టర్గా రాజశేష బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కలెక్టర్ రాహుల్ రాజు బదిలీపై మెదక్ వెళ్ళగా అక్కడ కలెక్టర్గా విధులు నిర్వహించిన రాజశేష ఇక్కడకు బదిలీ అయ్యారు. ఇవాళ కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా అధికారులు సిబ్బంది స్వాగతం పలికి తనను తాము పరిచయం చేసుకున్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఛార్జ్ తీసుకున్న అనంతరం పలువురు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన రాజశేష ఐఎస్ 2017 బ్యాచ్కు చెందిన అధికారి. కాన్పూర్ ఐఐటిలో బీటెక్ సివిల్ ఇంజనీర్ పూర్తి చేసి ఐఎస్కు ఎంపికయ్యారు. కుష్ఠవ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. కుష్ఠవ్యాధి గుర్తింపుపై సిబ్బందికి విస్తృత అవగాహన కల్పించారు. వారి సందేశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠవ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం 2024ను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకొని నూతన జిల్లా పాలనాధికారి రాజశేష అన్నారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం జైనత్ మండల తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి ప్రజాపాలన దరఖాస్తులో డాటా ఎంట్రీని పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల క్షేత్ర పరిశీలన పారదర్శకంగా చేయాలని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును ఆమోదించి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకుంది. ఆధునిక సాంకేతికపై రైతులకు అవగాహన కల్పించి అధిక పెట్టుబడులు సాధించి ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేసేలా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆవిష్కరణలు, విస్తరణ సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్షను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి సీఎం వర్చువల్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. జైనత్ రైతు వేదికలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సాంకేతికమైన అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కారు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టనున్న వేడుకలను ప్రజలు తెలియజేసే విధంగా బుధవారం పట్టణంలో చేపట్టిన శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది. ఏసీఎన్ ఎండీవై ఓంప్రకాష్ ఉదయం స్థానిక ధ్యాన కేంద్రం వద్ద ప్రచార రథాన్ని ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. వాహనంలో ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు చేసిన అనంతరం జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించి మంచి గుర్తింపు సాధిస్తున్నారని, ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సాలోమెన్ అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగులు, మహిళా ప్రయాణికులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్
సోలమన్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా దినోత్సవ గొప్పతనం గురించి, మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డిఎస్సిలో తగినన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉర్దూ మీడియం అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని డిఓ కార్యాలయం ఎదుట చేతిలో ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిసారి తమకు తీరని అన్యాయం జరుగుతుందని, అధిక సంఖ్యలో సీట్లు కేటాయించి న్యాయం చేయని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. పలు సందర్భాల్లో డిఈఓను కలిసి వినతి పత్రాలు అందించినప్పటికీ జిల్లాకు కేవలం ఉర్దూ మీడియంలో 3 సీట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఉర్దూ మీడియంపై ఎందుకంత వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయం ఆవరణంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలు, ఉద్యోగులు, నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమంటోలను బహుకరించారు. సమాజంలో మహోన్నతమైన వ్యక్తి మహిళలేనని, ప్రతి రంగంలోనూ రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు. అలాంటి మహిళలు గుర్తిస్తూ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.